ఎవరైనా ఒక వ్యక్తి నేరం మోపబడి ఆ నేరం యొక్క శిక్షాకాలం 7 సంవత్సరాల లోపల ఉంటే వారిని అరెస్టు చేయవద్దండి. వారికి ముందుగా BNSS 35(3) ప్రకారం నోటీసు ఇవ్వాలని జూలై 2, 2014 సంవత్సరంలో గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొన్ని కేసుల్లో కూడా గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అనవసరంగా ఎవరిని కూడా అరెస్టు చేయవద్దని పోలీసులకి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగినది. కారణం లేకుండా ఎవరినైనా అరెస్టు చేస్తే అది వారికి అవమానకరంగా ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అది వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరం అనేసి కూడా సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. నోటీసులు ఇచ్చే ముందు అర్నేష్ కుమార్ కు బీహార్ ప్రభుత్వానికి మధ్య నడిచిన కేసులో న్యాయస్థానం ఏం చెప్పిందో దాన్ని ఖచ్చితంగా పాటించాలని చాలా కేసులో సుప్రీంకోర్టు వారు పోలీసు వారికి రాష్ట్ర ప్రభుత్వాలకి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ మీద పోలీసు వారు 7 సంవత్సరాల లోపల శిక్ష కలిగినటువంటి కేసు పెడితే ముందుగా మీరు పోలీసు వారిని BNSS సెక్షన్ 35(3) ప్రకారం నోటీస్ ఇవ్వమని అడిగే హక్కు మీకు ఉంది. పోలీసు వారు మీకు BNSS 35(3) ప్రకారం నోటీస్ ఇచ్చి మీ దగ్గర సంతకం తీసుకున్న తర్వాత ఇంకా మిమ్మల్ని పోలీసు వారు అరెస్టు చేయరు. కానీ కొన్ని కారణాల మీద మిమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది. అది ఏమిటంటే ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీకు ఇచ్చినటువంటి నోటీసులో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒకసారి ఈ నోటీస్ చూడండి. మీ పైన ఏదైనా నేరము మోపబడిన లేదా నేరముల యొక్క శిక్షాకాలము 7 సంవత్సరాల్లో ఉంటే గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మీకు సెక్షన్ 35(3) BNSS మేరకు నోటీసు ఇస్తున్నాము ఇందులో ఉంది. ఆ నోటీస్ అందుకున్న మీరు సెక్షన్ 35(1) BNSSలో కనుబరిచిన సందర్భాలను ఉల్లంఘించినట్లయితే అరెస్టు చేస్తారు. ఆ ఉల్లంఘనలు ఏమిటనేది కింద మీకు వివరంగా ఇచ్చారు, ఒకసారి చూడండి. మీరు తదుపరి నేరమును కొనసాగించకుండా ఉండవలెను. రెండవది, మీకు వ్యతిరేకముగా నమోదైన కేసు యొక్క దర్యాప్తుకు సహకరించవలెను. మూడవది, మీ పైన మోపబడిన నేరములో సాక్ష్యాలను కానీ మాయం చేయుట లేదా ఏ విధముగానైనా సాక్ష్యాలను రూపుమాపుట లేదా నివారించుటకు ప్రయత్నించిన. నాలుగవది, ఈ కేసుకు సంబంధించి వాస్తవాలు తెలిసిన వ్యక్తిని అట్టి వాస్తవాలను న్యాయస్థానముకు గాని లేక పోలీస్ అధికారికి గాని వెల్లడించకుండా ఉండుటకై అతన్ని బెదిరించినా లేదా ప్రలోభ పెట్టినా లేదా వాగ్దానం చేయకుండా నివారించిన. ఐదవది, మీరు న్యాయస్థానము కోరినప్పుడు హాజరు కావు అని లేదా న్యాయస్థానం ముందు హాజరు పరచుట అసాధ్యము అని భావించినప్పుడు ఈ నోటీస్ అందుకున్న మీరు సెక్షన్ 35(3) BNSS మేరకు నోటీసులో పేర్కొన్న నియమ నిబంధనలకు లోబడి ఉండి బాధ్యతగా ఈ కింది తెలుపబడిన పోలీస్ అధికారి ఎదుట హాజరు కావలెను. నోటీసులోని నియమ నిబంధనలు వ్యతిరేకించిన మీ పైన సెక్షన్ 35(4) BNSS మేరకు నివేదికను కోర్టు వారికి సమర్పించి కోర్టు వారి అనుమతితో మిమ్మల్ని సెక్షన్ 35(5)(6) BNSS మేరకు అరెస్టు చేయబడును. చూశారు కదండి, నోటీస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. గతంలో సుప్రీంకోర్టు వారు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జూలై 2, 2014 ఒక మంచి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదేమిటంటే 7 సంవత్సరాల లోపల శిక్షలు కలిగినటువంటి కేసుల్లో వారిని అరెస్టు చేయవద్దు. వారికి నోటీస్ ఇచ్చి వారం రోజుల లోపల సంబంధిత అధికారి ఎదుట హాజరు కావాలని కోరాలనేసి వివరంగా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు వివరంగా చెప్పడం జరిగింది. నోటీస్ అందుకున్నటువంటి వ్యక్తి తదుపరి ఇందాక ఏదైతే మనం 5 పాయింట్లు చెప్పుకున్నామో 5 పాయింట్లు ఉల్లంఘిస్తాడు అనే అనుమానం పోలీస్ అధికారి కలిగితే సంబంధిత కోర్టు వారి అనుమతితో మరలా ఆ వ్యక్తిని అరెస్టు చేయవచ్చు. అది కూడా తగిన సాక్ష్యాధారములు పోలీసు వారు కోర్టుకి సమర్పించి జడ్జి గారు ఓకే అంటేనే ఆ వ్యక్తిని అరెస్టు చేయగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా BNSS 35(3) నోటీస్ మీద అవగాహన కలిగి ఉండాలి. ఈ నోటీసు మీరు ఎప్పుడు అడగగలుగుతారంటే పోలీసు వారిని మీ మీద ఏదన్నా కేసు ఒకటి నమోదయ్యి ఉంటే ఆ కేసు 7 సంవత్సరాల లోపల శిక్ష కలిగి ఉన్నటువంటి సెక్షన్తో ఉంటే మీరు పోలీసు వారిని BNSS 35(3) ప్రకారం నోటీసు అడిగే హక్కు మీకు ఉంది. ఎందుకంటే
చాలా కేసులు మనం చూస్తూ ఉంటాం. చాలా ఫాల్స్ కేసులు పెడుతూ ఉంటారు, ఫాల్స్ కంప్లైంట్లు వస్తాయి. ఆ ఫాల్స్ కంప్లైంట్ బేస్ చేసుకుని ఫాల్స్ కేసులు పెడతారు. దీనివల్ల ఎవరు కూడా వారి ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకూడదనేసి గతంలో సుప్రీంకోర్టు వారు ఈ యొక్క BNSS 35(3)ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే అనేసి పోలీస్ వారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు చట్టాలు ఉన్నది ప్రజల కోసం. ఆ చట్టాలను ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా చట్టాల మీద అవగాహన కలిగి ఉండండి. ప్రధానంగా ఇలాంటి BNSS 35(3) నోటీస్ మీద మరింతగా మీకు అవగాహన కలిగి ఉండాలి.